అధికారం ఎవరిదండి? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రశ్నించుకుంటాము, అనగా ప్రశ్నిస్తూ ఉంటాం. ఎవరిపైన? దేవుని పైననే మనము ప్రశ్న వేస్తాం. అయ్యా, నన్నెందుకు ఈ విధంగా సృష్టించావయ్యా, ఈ పేదవాని కానీ మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ప్రశ్నించే హక్కు నీకు లేదు. కొమ్మరివాడు తన కుండని ఏ విధంగా తయారు చేశాడో ఆ సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసు. నీ జీవితంలో నీవు ఎందుకు ఇలాగు చేస్తీవని, ఈ వస్తువును నన్ను ఎందుకు ఇలాగు చేసినవని అంటే ఒక ముద్దలోనే తీయబడ్డావు నీవు నేను. అందుకే ఆదికాండం మనం చూస్తుంటే, మనము 2వ అధ్యాయంలో చూస్తుంటే ప్రభువైన